ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. భారతదేశం తన ఇంధన భవిష్యత్తు కోసం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. అయితే ఈ గందరగోళం నుంచి బయటపడటానికి వేస్తున్న అడుగులు బహుశా మనల్ని ఇంకో పెద్ద ఉచ్చులోకి నెడుతున్నాయా? ఏంటో చూద్దాం. కథ ఇక్కడ మొదలవుతోంది. ప్రపంచంలోని ఒక ప్రధాన శక్తి ఏకంగా అమెరికాకి ఎదురుతిరిగింది. ఇంత బహిరంగంగా ఇలాంటి స్టెప్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలి. అసలు ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఈ మొత్తం కథ మనకు అర్థమవుతుంది. సరే, ముందుగా అసలు ఈ రాజకీయ ఎత్తుగడ వెనక్కున్న ఆ ఊహించని ఒప్పందమేంటో తెలుసుకుందాం. ఇది నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే 2019 తర్వాత, అంటే దాదాపు చాలా ఏళ్ల తర్వాత, భారత్ మళ్లీ ఇరాన్ నుంచి ఎల్పీజీ గ్యాస్ కొంటోంది. అమెరికా ఇన్ని కఠినమైన ఆంక్షలు పెట్టినా సరే ఒరోరా అనే ఒక ఇరాన్ షిప్ మన దేశానికొస్తోంది. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద పరిణామం. అయితే ఇన్ని సంవత్సరాలు జరగనిది ఇప్పుడు ఎలా సాధ్యమైంది? అసలు ఏం మారింది? దీని వెనుకున్న గ్లోబల్ పాలిటిక్స్ ఏంటో చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకప్పుడు ఇరాన్పై ఒత్తిడి తెచ్చిన అమెరికా ఇప్పుడు శాంతి ఒప్పందం కోసం అడుగుతోంది. దానికి ఇరాన్ తన షరతులు పెడుతోంది. చూశారా పవర్ డైనమిక్స్ ఎలా మారిపోయాయో? ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా ఏమో కాల్పుల విరమణ, కొన్ని ఆంక్షలు ఎత్తివేయడమంటోంది. కానీ ఇరాన్ డిమాండ్స్ చూడండి. భవిష్యత్తులో దాడులు చెయ్యమని గ్యారంటీ ఇవ్వాలి, యుద్ధ నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి, అంతేకాదు హర్మూజ్ జలసంధిపై తమకే అధికారం ఉండాలని అంటోంది. అంటే ఇరాన్ ఇప్పుడు ఎంత బలమైన పొజిషన్లో ఉందో కదా. ఈ మారుతున్న గ్లోబల్ సీన్ భారతదేశానికి ఒక రకంగా ఒక అవకాశమిచ్చింది. కాని అసలీ అవకాశం ఎందుకు అవసరమైంది? ఎందుకంటే మన దేశం ఇంధనం కోసం ఎంతలా వేరే దేశాలపై ఆధారపడి ఉందో, దానివల్ల ఎంత నష్టపోతుందో చూస్తే మనకర్థమవుతుంది. ఈ నెంబర్ చూడండి, 60%. అవును, 60%. మనకు కావాల్సిన చమురు, గ్యాసుల్లో సగానికి పైగా మనం పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది చాలా పెద్ద డిపెండెన్సీ. ఇది కేవలం ఇంధనం కొనడం మాత్రమే కాదు, దీనివల్ల వచ్చే ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. మన ఫైటర్ జెట్లో, మన నేవీ షిప్లో, ఆర్మీ ట్యాంకులో ఇవన్నీ నడవాలంటే ఆ దిగుమతి చేసుకున్న ఇంధనమే కావాలి. ఒకవేళ ఆ సప్లై ఆగిపోతే మన సైనిక శక్తి మొత్తం స్తంభించిపోతుంది. అంతేకాదు, వాళ్ళు ఇంధనాన్ని ఒక ఆయుధంగా వాడి మన విదేశాంగ విధానాన్ని కూడా కంట్రోల్ చేయగలరు. అంటే మన సార్వభౌమాధికారానికే ముప్పు. సరే, మరి ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడటానికి భారతదేశం ఏం చేస్తోంది? ఇక్కడే వస్తోంది మన క్లీన్ ఎనర్జీ బెట్. ఈ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఎన్డీసీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 2015 ప్యారిస్ ఒప్పందంలో ప్రతి దేశం మేము వాతావరణ మార్పుల కోసం ఇవిగో ఈ పనులు చేస్తాం అని చెప్పి ఒక ప్లాన్ ఇస్తుంది. దాన్నే ఎన్డీసీ అంటారు. ఇప్పుడు ఇండియా తన అప్డేటెడ్ ప్లాన్ను ఇచ్చింది. ఈ ప్లాన్లోని టార్గెట్స్ చూస్తే ఆశ్చర్యపోతాం. మొదటిది, 2035 కల్లా మనం వాడే కరెంట్లో 60% శిలాజ ఇంధనాల నుంచి కాకుండా క్లీన్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రావాలి. ఇక రెండవది, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నా సరే దానివల్ల వచ్చే కాలుష్యం తగ్గాలి. అంటే మన జీడీపీలో ఉద్గారాల తీవ్రతను ఏకంగా 47% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక చివరిది, ఇది చాలా పెద్ద టార్గెట్. ఏకంగా 4 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేలా భారీ ఎత్తున అడవులను పెంచాలి. ఈ లక్ష్యాలు చూస్తుంటేనే ఇండియా ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడే కథలో అస్సలు మలుపు. ఈ సమస్యకు దొరికిన పరిష్కారం ఇంకో కొత్త సమస్యను సృష్టిస్తున్నట్టుగా ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, ఒక రకమైన డిపెండెన్సీ నుంచి బయటపడటానికి మనం వేస్తున్న అడుగు. అదే ఈ కీలక ఖనిజాలు లేదా క్రిటికల్ మినరల్స్. అవేంటంటే లిథియం, కోబాల్ట్ లాంటివి. మనం మాట్లాడుకుంటున్న సోలార్ ప్యానెల్లు, విండ్మిల్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు ఇవన్నీ తయారు చేయాలంటే ఇవి ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ మార్కెట్ మొత్తం దాదాపుగా ఒకే దేశం చేతిలో ఉంది, అదే చైనా. ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది చైనా డామినేషన్ ఎంతలా ఉందో. మనల్ని ఇంకో కొత్త డిపెండెన్సీలోకి నెడుతోంది. ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టి చూద్దాం. ఒకప్పుడు మనం చమురు, గ్యాస్ కోసం పశ్చిమాసియా మీద ఆధారపడ్డాం. ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కోసం చైనా మీద ఆధారపడాల్సొస్తోంది. అప్పుడు కూడా సప్లై ఆగిపోతుందనే రిస్క్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు సార్వభౌమాధికారానికి ముప్పుండేది, ఇప్పుడు కూడా ఉంది.
అంటే మనం ఒక ఉచ్చు నుంచి ఇంకో ఉచ్చులోకి వెళ్తున్నామా? అసలు ప్రశ్న ఇదే. భారతదేశం నిజంగా ఒక స్వతంత్రమైన, ఇండిపెండెంట్ భవిష్యత్తును నిర్మించుకోగలదా? లేకపోతే కేవలం ఒకరిపై ఆధారపడటం మానేసి ఇంకొకరిపై ఆధారపడటానికి సిద్ధమవుతోందా? ఇది ఆలోచించాల్సిన విషయం.